హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ఇంట్లోనే కార్న్ సమోసాను అయితే చేస్తున్నాను. దీనికి కావాల్సింది నేనైతే మెజర్మెంట్తోనైతే దీంతోనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, ఇంకొక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇవి రెండు అయితే మిక్స్ చేశాను. ఇవి రెండు మిక్స్ చేసేసి ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా ఉంటుంది కదా, అవి రెండు కలిపి అయితే నేను మిక్స్ చేశాను. ఇందులోకి అయితే మనం కావాల్సింది ఆయిల్ అయితే కొంచెం హీట్ చేయాలి. హీట్ చేసిన ఆయిల్ తీసుకొని అందులో ఆయిల్ అయితే అందులో మిక్స్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఉండలు ఇట్లా మన చేత్తోని ఇట్లా అంటే ఉండ అయ్యేలాగా కొంచెం ఆయిల్ పోసుకుంటూ కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అట్లా కొంచెం ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు తగినంత కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు మనం చపాతీ ఇట్లా చేస్తాం కదా, అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అది కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, మరీ మెత్తగా కాకుండా కొంచెం నేను కలుపుకుంటున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తగినంత వాటర్ పోసి కలుపుకొని ఇదైతే ఒక 10 minutes అయితే మనం పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే ఈ కార్న్ సమోసాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అవైతే నేను రెడీ చేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. తర్వాత అందులో నేనైతే క్యారెట్ తురుము వేసాను. ఇవి రెండు అయితే ఆయిల్ కూడా ఎక్కువ పోయలే, లైట్గానే ఆయిల్ పోసి ఆ తురుము అవి రెండింటిని అయితే నేను మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను. కొంచెం జీలకర్ర, తర్వాత కార్న్ అయితే నేనైతే ఇవి స్వీట్ కార్న్ అయితే నేను ఉడకబెట్టుకున్నాను. ఫస్టే బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న వాటిని తర్వాత లాస్ట్లో వేసేసి అందులో తగినంత ఉప్పు, కారము, సాల్ట్, మసాలా, నేనైతే మసాలాలు ఇందులో వాడను, ధనియాల పౌడర్ వేసేసి ఇదంతా కలుపుకున్నాను. ఇదంతా కలుపుకొని ఈ స్టఫ్ అయితే మనకు సమోసాలకు కావాల్సిన స్టఫ్, ఈ స్టఫ్ను అయితే నేను రెడీ చేసుకొని ఒక 2-3 minutes అలా బాయిల్ చేసేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం కానీ అవన్నీ రోస్ట్ చేసుకొని అవి అయితే పక్కన ఉంచేసుకొని నేను పిండి అయితే కలుపుకున్నాను కదా, ఇది అయితే నేను సేమ్ చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇలా రౌండ్గా సర్కిల్ లాగా నేను చేసుకుంటున్నాను. అది ఎలా చేసుకోవాలంటే మనం చపాతీ అంత లావు కాకుండా సన్న పల్సగా చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా పల్సగా చేసుకొని మనం ప్యాన్ తీసుకొని దానిపైన 2 sides మరీ ఎక్కువ కాల్చొద్దు, 2 sides కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది. అలా చేసుకొని ఇప్పుడు నేను చూపించాను కదా, ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ నేనైతే కట్ చేసుకున్నాను. నాకు నచ్చినట్టయితే కట్ చేశాను. ఒక్కొక్కరు మెజర్మెంట్స్తో అయితే కట్ చేసుకుంటున్నారు స్కేల్ బట్టి. నేనైతే సమోసా ఎంత అవుతుంది దాన్ని బట్టి నేను కట్ చేసేసుకున్నాను. చూడండి నేను ఎలా కట్ చేసుకుంటున్నానో, ఇలా కట్ చేసేసుకొని లేయర్స్ అయితే అంటే లేయర్స్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. 3 types అట్లా కట్ చేసుకున్నాను సమోసా చేయడానికి. చాలా బాగున్నాయి, లేయర్స్ లాగా చాలా బాగా వచ్చాయి. నేనైతే ఫస్ట్ టైం సమోసా ఇంట్లో ట్రై చేయడం. ఇందులో అయితే 2 spoons నేను మైదా పిండి తీసుకొని దాని వాటర్ కలుపుకున్నాను. ఇది కొంచెం థిక్గానే కలుపుకోవాలి, ఎందుకంటే మనం సమోసా వేస్తాం కదా, దానికి స్టఫ్కి బయటికి రాకుండా ఇదైతే మైదా పిండితోనే అతికించుకోవాలి. నేను చూడండి సమోసా చేస్తాను, కానీ ఫస్ట్ టైం కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. బిందుకి బయట ఫుడ్స్ పెట్టడం లేదు, నేను మ్యాక్స్ ఇంట్లోనే రెడీ చేసి పెడుతున్నాను. ఎందుకంటే ఆమెకు ఫీవర్ వచ్చినప్పుడు అలా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ బయట ఫుడ్స్ పెడుతున్నారని తిడుతున్నాడు. అందుకోసమని నేను ఇంట్లోనే చేస్తున్నాను ప్రతి ఒక్కటి. ఇక ఇలా సమోసాలాగా ఇలా రెడీ చేసుకొని స్టఫ్ మనం ఏదైతే వేసుకున్నామో ఆ స్టఫ్ దానిలో పెట్టేసి అది లోపలికి ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఆ సమోసా షేప్ రెడీ చేస్తాం కదా, పైన ఒక లేయర్తోనైతే మైదా పూసుకోవాలి. మైదా పూసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో అలా మీకు నచ్చినట్టు ఫోల్డ్ చేసుకుని, నాకైతే ఇలా సమోసా లాగా వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ట్రై చేశాను. ఓకే పర్లేదు అనిపించింది నాకైతే. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. అన్నీ ఇలానే రెడీ చేసుకున్నాను సమోసాలను అయితే. నేను రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత అందులో సమోసాలు వేసేసుకొని నేను లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టేసి సమోసాలను కాల్చుకున్నాను. అవి కలర్ షేడ్ అయిపోతాయి, బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా. కలర్ అయిన తర్వాత బాయిల్ అయిన తర్వాత అది మొత్తం కాలిన తర్వాత కలర్ రెడ్గా వస్తుంది కదా, ఆ కలర్ రాగానే నేనైతే తీసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా మిన్ను కూడా చాలా ఇష్టంగా తినేది. ఫస్ట్ టైం చేశాను కానీ మా మురళి కూడా చాలా బాగుంది అన్నాడు. ఫస్ట్ టైం చేశాను అయినా కానీ తిన్నారు.
నాకు కూడా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి సమోసాలు అయితే ఇలా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంది, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా కానీ ఈజీగానే చేసుకోవచ్చు. చూడండి చాలా క్రిస్పీగా వచ్చాయి సమోసాలు కూడా. మా మిన్ను కూడా చాలా ఇష్టం కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.